హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. కేరళ రాష్ట్రం వైనాడ్ జిల్లాలో ఏం జరిగింది? ఈ ప్రకృతి విపత్తుకు కారణం ఏంటి? 2018లో జరిగినటువంటి ప్రకృతి విపత్తు కారణంగా 400కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అంతటి పెద్దటి విపత్తు మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి, అది మళ్ళీ కేరళ రాష్ట్రంలోనే. ఎందుకు ఈ రకంగా కేరళలోనే జరుగుతుందని దానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది. ముందుగా ఈ వైనాడ్ జిల్లాలో ఏం జరిగింది అనేది కనుక మనం చూస్తే, గత 2 రోజుల నుంచి కూడా 572 మిల్లీమీటర్ల వర్షపాతం 48 గంటల పాటు కురుస్తూనే ఉంది అక్కడ. ఈ వర్షం ఈ రకంగా కురవడం ద్వారా మరి అక్కడ కొండ చర్యలు కానీ, కొండ చర్యల మధ్య ఉన్నటువంటి మట్టి కానీ, ఇదంతా కూడా ఆ వాన రూపంలో మొత్తం ఆ మట్టి కరిగి ఆ కొండలు కూడా కొండ చర్యలు విరిగిపడి ఆ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో 3 గ్రామాలు ఉన్నాయి అక్కడ. మెప్పడి, చురల్వాల, ముండయిక్కై, ఈ 3 గ్రామాల్లో ఆ వరద నీరు, ఆ కొండ చర్యలు, ఆ బురద మొత్తం కూడా ఆ గ్రామాలను కప్పేసినటువంటి పరిస్థితి. అది కూడా ఎప్పుడు రాత్రి 2 గంటల ప్రాంతంలో అందరు గాఢ నిద్రలో ఉండగా ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున 6 గంటల వరకు ఈ బీభత్సం జరిగింది. 3 సార్లు కొండ చర్యలు విరిగిపడి అక్కడ ఉన్నటువంటి ఆ ఇళ్లను మొత్తం కప్పేసినటువంటి పరిస్థితి. మరి ఈ కొండ చర్యలు, ఈ బురద ఇదంతా పడడం ద్వారా అక్కడ 133 మంది ప్రాణాలు కోల్పోయారు, 128 మంది గాయాల పాలయ్యారు, 600 మంది గల్లంతయ్యారు. ఈ 600 మంది కూడా అస్సాం, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల నుంచి ఇక్కడ తోటలో పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తులని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ 600 మంది ఇంతవరకు ఆచూకీ లభించలేదు. 480 మందికి పైగా మరి ఆ రెస్క్యూ టీమ్ వాళ్ళని కొంతమందిని కాపాడి, ఈ 600 మంది కాకుండా సపరేట్గా 480 మందిని ఆ రెస్క్యూ టీమ్ కాపాడి, ఆ బురదలో ఉన్నటువంటి వ్యక్తులను కాపాడి సురక్షిత ప్రాంతాలకు చేర్చినటువంటి పరిస్థితి. సో ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తా ఉన్నారంటే, ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి అధికారులు గతంలో 2018లో జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ జరగవచ్చు, అలాంటి విపత్తు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరంతా కూడా ఈ ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి అధికారులు చెప్పినప్పటికీ కూడా కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోయినా, కొంతమంది అక్కడ ఎక్కువగా అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళు స్లాబ్స్ ఉండవు, స్లాబ్ వేసుకున్నటువంటి వ్యక్తులంతా కూడా అక్కడే ఉండిపోయారు. మాకు ఈ వరదలు వచ్చిన, వర్షం వచ్చినా ఏం కాదని చెప్పినటువంటి పరిస్థితిలో కొంతమంది వెళ్ళి ప్రాణాలు కాపాడుకుంటే, కొంతమంది ఇక్కడే మూర్ఖంగా ఉండి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారని చెప్పి వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి. సో ఒకవేళ వాళ్ళంతా కనుక అధికారులు చెప్పినట్టు సురక్షిత ప్రాంతాలకు వచ్చి ఉంటే కనుక ఆస్తి నష్టం జరుగుతుందేమో కానీ ప్రాణ నష్టం జరగకుండా ఉండేదని చెప్పి వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఏదైతే రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలకు కానివ్వండి, బురద కానీ, ఇవంతా వీటన్నిటికి సంబంధించి వేల మంది ఆ బురదలో, ఆ ఇళ్లలో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళంతా కూడా ప్రాణాలు కాపాడండి అని చెప్పి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. వాళ్ళంతా వాయిస్ మెసేజ్లు కూడా వేరు వేరు ప్రాంతాల వారికి పంపిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు చేరవేస్తున్నారు. మేము పలానా ఇంట్లో ఉన్నాం, మమ్మల్ని కాపాడమని చెప్పండి, బతుకుతామో లేదో మాకు భయం వేస్తుందని చెప్పి వాళ్ళు వాయిస్ మెసేజ్లు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. 2018కి సంబంధించి కూడా మరి కేరళకు సంబంధించి ఒక సినిమా కూడా తీశారు. ఆ నీళ్ళల్లో ఉండి గొంతు దాకా నీళ్ళు వచ్చేటువంటి ఘటనలు ఉంటాయి కదా, అచ్చు అలాంటి పరిస్థితులే మళ్ళీ ఇప్పుడు కేరళ వైనాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో వీటన్నింటిని చూసి చెల్లించిపోతున్నటువంటి పరిస్థితి. కానీ రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా రక్షించలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా ఉన్నటువంటి బ్రిడ్జిలన్నీ కూలిపోయినాయి, కాపాడదామంటే బురద అంతా, చీకట్లో ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో ఈ రకంగా అనేక ఇబ్బందులు పడి సుమారుగా 400 మందిని అయితే కాపాడగలిగారు. ఇంకా అందరినీ కాపాడేటువంటి ప్రయత్నం రెస్క్యూ టీమ్, వీళ్ళ ఆర్మీ టీం కానీ ఇవంతా కూడా అక్కడ అనేక టీములు అక్కడికి వెళ్ళి వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో ఒక వ్యక్తి అయితే పాపం రాత్రి అంతా కూడా అక్కడ కొట్టుకొచ్చి, ఒక వరదలో కొట్టుకొచ్చి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆర్ధనాదాలు చేస్తూ కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటే, అతని కళ్ళము కనిపిస్తూ ఉన్నా కూడా, కంటికి దూరాన్ని కనిపిస్తూ ఉన్నా కూడా కాపాడలేనటువంటి పరిస్థితిలో మరి అక్కడ ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్న వాళ్ళైతే అతని యొక్క వీడియోని చెప్పి, అతని ఆర్ధనాదాలను వీడియో తీసి పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేయడం వల్ల మరి అధికారులు స్పందించి ఒక రెస్క్యూ టీం అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి చేర్చినటువంటి పరిస్థితి. ప్రాణ భయంతో అల్లాడిపోయాను, నేను బతుకుతానో లేదనేటువంటి అనుమానం కూడా నాకు ఉండేది. నన్ను కాపాడినందుకు అందరికీ చేతులెత్తి మొక్కినటువంటి సంఘటనలు కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఇక్కడ ఉన్నటువంటి నది, చెలివారి నదిలో 28 మృతదేహాలు నీటిపైన తేలియాడుతూ కనిపిస్తున్నటువంటి సంఘటనలు కూడా అక్కడ ఉన్నాయి. కొన్ని వాటికి తలలు లేక, కొంతమంది చేతులు లేక, కొంతమంది కాళ్ళు లేక, రకరకాలుగా కనిపిస్తున్నటువంటి ఆ ఘటనలు చూసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. తమ బంధువు ఏడున్నారో, తమ పిల్లలు ఎక్కడున్నారో, ఎవరెవరు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి వైనాడ్ జిల్లాలో కనిపిస్తూ ఉంది. సో దీనంతటికీ కారణం ప్రకృతి
ప్రకోపమే, ప్రకృతి వైరుధ్యమైనటువంటి పనులు చేస్తే ఈ రకంగానే ఉంటుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, తద్వారా మనం కూడా మనం కాపాడుకున్న వాళ్ళు అవుతామని చెప్పి కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా వరుసగా కేరళలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ప్రతి భారతీయుడిగా మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వారందరికీ మనం చేదోడు వాదోడుగా ఉండి మేము ఉన్నామన్నటువంటి ఒక భరోసా కూడా మనం కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రాణ నష్టం జరిగితే తీసుకురాలేం, కానీ ఆస్తి నష్టం జరిగితే మరి వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ ఆకలి తీర్చేటువంటి బాధ్యతను మన ప్రతి భారతీయుడు తీసుకోవాలి. మన గతంలో 2018లో ఏ రకంగా అయితే వాళ్ళని ఆదుకున్నామో ప్రతి భారతీయుడు అండగా నిలబడ్డారో ఈసారి కూడా మరి అక్కడ నష్టం జరిగినటువంటి వాళ్ళందరూ కూడా మనం ఎంతో కొంత సాయం చేసినటువంటి అవసరం ఉంది. అది దృష్టిలో పెట్టుకొని సాయం చేస్తూ మన ప్రాంతాల్లో కూడా మన ప్రకృతిని, మన అటవీని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సంఘటనలకు సంబంధించి మనం అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా కనుక మనం చేస్తూ పోతే ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తూ మన సమాజాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన కూడా ఉంది. ఇది వయనాడ్ జిల్లాలో జరిగినటువంటి వాటికి సంబంధించి మరి ఎవరైతే చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగానే ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రాణాలతో ఉన్నారని చెప్తున్నారో వాళ్ళంతా కూడా సురక్షితంగా బయటికి రావాలని కూడా ఆ భగవంతుని ప్రతి ఒక్కరు ప్రార్థించండి. వాళ్ళకి అండగా నిలబడదాం.